రివెంజ్ కౌంట్ ఎలా ఉంటుందని అస్సలు హించలేము. పవన్ మటుకి బ్యాట్తోనే సమాధానం చెప్పారు. టార్గెట్ ఎంత 78 స్కోర్ అన్న, 79 కొట్టాలి. గంటపాటి పవన్ కొట్టాలి. గంటపాటి పవన్ కొట్టేస్తాడు. సరదాగా కొట్టేస్తాడు అనిపిస్తుంది. ఎవరు కొడతారా? ఏ పవన్? గంటపాటి పవన్. బ్యాటింగ్ కి పవన్, బౌలింగ్ కి చినుకు. కౌంట్ ఫస్ట్ బాల్ నేరుగా ఫీల్డర్ చేతులకు సింగిల్ రన్. సెకండ్ బాల్ కూడా నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. అది మిస్ ఫీల్డ్ ద్వారా 2 runs. పవన్ ఈ బంతిని కొట్టాడు 6. స్పేర్ లెగ్ వైపుగా చాలా పెద్ద 6 శ్రీహర్ కోట. స్టెప్ అవుట్ అయ్యి ముందుకు వెళ్ళాడు, కానీ చినుకు నుంచి మంచి డాట్ బాల్. ఇంకా పవన్ అయితే ఈ 6 కొట్టాడు భయ్యా. మిడ్ వికెట్ మీద చాలా పెద్ద 6 భయ్యా, ఎక్కడో పడింది. ఈ 6 చూసిన తర్వాత మాట్లాడుకుంటా లేవు. ఫస్ట్ ఓవర్ స్కోర్ ఎంత? నేరుగా ఫీల్డర్ చేతిలోకి సింగిల్ రన్. పవన్ ఇది మంచి షాట్ ఆడదాం అనుకున్నాను, కానీ బ్యాట్కి ఇచ్చడం బ్యాక్ సైడ్ వెళ్ళింది. నేరుగా తుప్పుల్లోకి వెళ్ళడం వల్ల 2 runs. ఈసారి మీదకి వచ్చిన బంతిని కొట్టాడు, ఎక్కడో చెరుగట్టు పక్కన పడింది 6 runs. ఈ 6 కొట్టాడు భయ్యా కవర్స్ లోకి. మాట్లాడుకుంటారు. అన్ని పరిగెట్లో కొడితే చంద్రపూర్లో పడింది 6 వెళ్ళి. పవన్ చాలా సింపుల్ గా హెలికాప్టర్ షాట్ ఆడాడు, నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళడం వల్ల సింగిల్ రన్. పవన్ బ్యాట్ నుంచి మరొకసారి కవర్స్ లోకి 6 runs. కాకపోతే ఇది ఫీల్డర్ చేతికి తలిగి 6 బౌండరీలు పడతాం 6 runs. 2 ఇది కూడా పవన్ స్టెప్ అవుట్ అయి కొట్టాడు కవర్స్ లోకి. అది కాకపోతే ఇది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళి క్యాచ్ పట్టేసాడు. క్రికెట్ గౌన్ చినుకు నుంచి మంచి బ్లాక్ బంతి, డాట్ బాల్. భయ 6 కొట్టాడు భయ్యా. చెరువు కట్ట అవతల పడింది భయ 6. మనకు తెలుసుగా పల్లెటూరులో గట్లు ఎలా ఉంటాయో, గట్టి అవతల పడింది 6 runs. పవన్ నుంచి మరొకసారి కవర్స్ లోకి 1 bounce బౌండరీ. పవన్ అయితే స్టెప్ అవుట్ ఈ 6 కొట్టాడు. బౌలర్ నెత్తిపై నుంచి కొట్టాడు, అది వెళ్ళి కనీసం తాడు చెట్టు మీద పడినట్టుంది 6 runs. చినుకు నుంచి మంచి వేరియేషన్ డాట్ బాల్. మరొకసారి స్టంప్ అవుట్ లెగ్ స్టంప్ థర్డ్ మ్యాన్ ద్వారా ఆడాడు, సింగిల్ బౌన్స్ బౌండరీ. చినుకు నుంచి మంచి వేరియేషన్, వికెట్ లెగ్స్ పడింది, మిడిల్ వికెట్ బౌల్డ్. పవన్ మళ్ళీ స్టెప్ అవుట్ అయ్యి 6 కొట్టాడు. ఈ 6 కొట్టినప్పుడు గ్రౌండ్ అంతా రప్ప అంటున్నారు. ఇంకా పవన్ కావాల్సిన 8 బంతులకి 8 runs కావాలి. అలా అనుకునే లోపల ఈ 6 కొట్టాడు భయ్యా, చాలా పెద్ద 6 కొట్టాడు. లెగ్ స్టంప్ శ్రీహరికోట. ఈ మ్యాచ్ ఇచ్చేశారు, కానీ రివెంజ్ మ్యాచ్ అంటే ఇదే భయ్యా. ఫస్ట్ 14 ఆల్ అవుట్ అయ్యి తర్వాత 80 runs చేజ్ చేశాడు. అది ఒక ఓవర్ పిలిచి కొట్టేశాడు పవన్. 79 ఎలా కొట్టాడు మిగిల్చి కొట్టాడు. మీకోసం కష్టపడి వీడియోలు చెప్తున్నాం, కనీసం మీరు ఫాలో కూడా చేయరా? చూడండి ఎంత కష్టపడుతున్నామో. మన పేజ్ని ఫాలో చేసి రెడీ పెట్టుకోండి వీడియోస్.